కేసీఆర్ ప్రభుత్వంలో ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలు అఘాయిత్యాలకు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎంఈ రెడ్డి ఫంక్షన్ హాల్లో సామ రంగారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకం ప్రజలకు అందలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. ఇతర సంక్షేమ పథకాలు కూడా లబ్ధిదారులకు అందలేదని, ఒక్క కల్వకుంట్ల కుటుంబం మాత్రం లక్షల కోట్లు ఆస్తులు సంపాదించుకుందని విమర్శించారు. ఈ అకృత్యాలకు ఆగడాలకు చరమగీతం పాడాలంటే ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని కోరారు విజయశాంతి. ఒకళ్ళు ధైర్యంగా ఉంటారు, ధైర్యంగా మాట్లాడతారు, అనుకున్నది సాధిస్తారు. సమాజంలో జరిగే అన్యాయం మీద ఎదురు తిరుగుతారు. అలాగే ఒక సెక్షన్ ఆడవాళ్ళు ఉన్నారు, గొప్ప స్థాయికి వెళ్ళిన ఆడవాళ్ళు ఉన్నారు. కేసీఆర్ చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారని ఆ దుర్మార్గం డ్వాక్రా మహిళలు ఆ ఇంట్రెస్ట్ అనేది పైన పడి కట్టారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కడతదాన్ని చూస్తే ఆ ఇంట్రెస్ట్ కట్టలేదు, అలాగే పెరిగిపోయి ఇవాళ 4,000 కోట్ల పైన బ్యాంక్ లో ఉంది. ఆ ఇంట్రెస్ట్ ఈ ప్రభుత్వం తీర్చలేదు. మళ్ళీ కొత్త ప్రభుత్వం బ్యాంక్ లోన్ ఇస్తారా అంటే డ్వాక్రా మహిళలకి బ్యాంక్ లోన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ వడ్డీ అనేది పేరుకుపోయింది, ఆ బిల్లు క్లియర్ చేయట్లేదు. పరిస్థితి అలా ఉంది. వాళ్ళని డ్వాక్రా మహిళల్ని చీకట్లో పెట్టారు. అంగన్వాడీ మహిళల్ని బతుకుని నాశనం చేశారు. ఇక విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ వాళ్ళు కొన్ని నెలల నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు జీతాలు మేము పెంచమని. కేసీఆర్ ఎలాగంటే ప్రతి ఒక్క శాఖలో పనిచేసే వాళ్ళు, సెక్షన్స్ మహిళలు, కొన్ని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఆయన అవసరం కోసం పార్టీకి ప్రభుత్వానికి పని చేయించుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళని నెట్టేస్తారు. ఇప్పుడు వీఆర్ఏ వాళ్ళు ఏంటంటే జీతాలు ఇదేనా జీతాలు పెంచమంటారు. ఈయన జీతాలు పెంచాల్సి వస్తుందేమో, డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో అని వాళ్ళ శాఖ మొత్తం లేకుండా చేశారు. ఆ శాఖనే లేకుండా చేశారు.